హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కుర్చీ తాత ఎంత బాగా వైరల్ అయ్యాడో అందరికీ బాగా తెలుసు. అయితే ఈ రోజు కుర్చీ తాత పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. కొంతమంది వ్యక్తులు అరెస్ట్ చేయించారు. ముఖ్యంగా స్వాతి నాయుడు గాని అలాగే వైజాగ్ సత్య గాని వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారనే వార్త అయితే బయటకు వచ్చింది. మరి ప్రస్తుతం మనతో పాటు స్వాతి నాయుడు గారు ఉన్నారు. అసలు దేని గురించి కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయించారు అనే విషయం ఆవిడతో పాటు డిస్కస్ చేద్దాం. నమస్తే అండి స్వాతి నాయుడు గారు. ఎందుకు ఇచ్చారు కంప్లైంట్ అసలు కుర్చీ తాత గురించి? యాక్చువల్లీ మనందరికీ తెలిసిందే, కుర్చీ తాత ఎవరినైనా కూడా ఫ్రీగా తిట్టేస్తాడు. అంటే కేసీఆర్ గారిని కానీ, ఇప్పుడున్న ఎవ్రీబడి అందరినీ, అంటే చిన్న పెద్ద గొప్ప తక్కువ తేడా లేదు ఆయనకి, ఎవరినైనా తిట్టేస్తాడు. అయితే ఏమైందంటే అలాగే సత్య కూడా తాతకి కొన్ని షూటింగ్స్ ఇప్పించాడు. సో తాత ఫస్ట్ ఎలా ఉండేది మనందరికీ తెలుసు. అంటే బెగ్గింగ్ చేసుకుంటా, ఇట్లానే బస్ స్టాపుల్లో పడుకుంటా, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కూడా అతనికి సపోర్ట్ చేయలేదు. అయితే ఫుడ్ లేదు, డ్రింక్ లేదు. కాకపోతే ఛానల్స్ వాళ్ళు అందరూ తన డైలాగ్ తీసుకున్నారు. ఒకవేళ ₹1 ఎంతో సంథింగ్ ఎంతో కొంత ఇచ్చినా ఆ మనీ అతను డ్రింక్ చేస్తానికి అయిపోయింది తప్ప ఇంకా అతనికి షెల్టర్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదనమాట. ఒక బెగ్గింగ్ గానే ఉన్నాడు. అలాంటి మనిషికి సత్య ఏంటంటే తన ఇంట్లో షెల్టర్ ఇచ్చాడు. తన ఇంట్లోనే పడుకోవడము, ఫుడ్, డ్రింక్, సిగరెట్స్, ఎవ్రీథింగ్. ఇంకా ఏంటంటే అదనంగా షూట్స్ కి కూడా తీసుకెళ్లేవాడు. అయితే తాత ఏమంటాడంటే, షూట్స్ కి తీసుకెళ్ళావు కదా, తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎక్కువ కమిషన్ తినేసావు, డబ్బులు మొత్తం తినేసావు నాకు ఇవ్వకుండా అని చెప్పేసి తాత, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది వేరే, కానీ మీడియా ఛానల్స్ అన్నిట్లో చెప్తున్నప్పటికీ అప్పుడు సత్య పిలిచి డిస్కషన్ చేశాడు. ఇలా ఎందుకు చెప్తున్నావు అంటే, తాత ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు నాకు మందు తాగిపించి నన్ను అలా మాట్లాడమన్నారు, నేను అలా మాట్లాడాను, యాంకర్ది తప్పు నాది కాదు తప్పు అనేసి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఇంకో వీడియో వదిలాడు. అది అయిపోయింది. మళ్ళా తర్వాత పద్దాకు వస్తాడు, గొడవ పడతాడు, మళ్ళా కాసేపటికి వస్తాడు, నువ్వు నా దేవుడు అంటాడు, మళ్ళా గొడవ పడతాడు. ఇట్లాగా. సో తాతకి నాకు బాండింగ్ ఉంది, సత్యకి నాకు కూడా ఫ్రెండ్షిప్ ఉంది, అంతా బానే ఉంది. అయితే ఏమో ఇంకా చూసి చాలా ఇంకా అన్ని ఛానల్స్ కి అతను ఇలాగే చెప్తున్నాడు తాత. బయట ఉన్న వార్త ఏంటంటే ప్రధానంగా కుర్చీ తాతకి వైజాగ్ సత్యకి మనీ విషయంలో గొడవ వచ్చింది. తమన్ గారు ₹1,00,000 వరకు చెక్ ఇచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు గారు గుంటూరు కారంలో మూవీ సాంగ్ రిలీజ్ అయింది కదా, సో దాని గురించి వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది, అందుకోసమే కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు. దాని గురించి? అవునండి, నిజమే. ఎందుకంటే సత్య దగ్గరుండి తాతని ఆ షూట్ కి తీసుకెళ్లాడు. అప్పుడు నేను కూడా వెళ్ళాను అన్నపూర్ణ స్టూడియోస్ కి. అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఎలవ్ లేదన్నారు. నేను అక్కడ 1 అవర్ కూడా వెయిట్ చేశాను. సత్య ఏమో నిన్ను లోపలికి తీసుకొస్తా అన్నాడు. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత లేదు, ఎలవ్ లేదని చెప్పేశారు. నేను వెళ్ళిపోయాను. అప్పుడు షూట్ చేశాడు. అయితే తాతనే చెప్తున్నాడు, కొన్ని దగ్గర 5,000 ఇచ్చారు అంటున్నారు, కొన్ని దగ్గర 10,000 అంటున్నాడు, కొన్ని దగ్గర 1,00,000 అంటున్నాడు. వాళ్ళు ఎన్వలప్ లో ఇచ్చారంట. ₹1,00,000 ఎన్వలప్ లో అంత పట్టవు కదా అనేసి కూడా కొందరికి డౌట్ ఉంది. ఇంకోటి 20,000 అంటున్నారు. అలాగా ఏదో రకరకాలుగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అవును, రకరకాలుగా. అవును. అయితే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తను ఫేమస్ అయ్యాడు సాంగ్ తర్వాత, ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర పెట్టుకున్నారు. కానీ ఇంతకు ముందు అంతా మనకి తెలుసు తను బెగ్గింగ్ చేసుకుంటున్నాడు. వైజాగ్ సత్య గారి దగ్గర ఉండేవాడా? లేదండి, ఈ మధ్యనే జస్ట్ అక్కడ ఒక చాయ్ షాప్ ఉంటది సాయి అని, అతను పరిచయం చేశాడు సత్య ఏంటంటే, ఇంకా దీనికి డైలాగ్ ఫేమస్ అయింది కదా, ఇంకా తిని ఫేమస్ ఉన్నాడు కదా, ఇంకా తనని షూట్లకి తీసుకెళ్లడం అట్లా. ఇప్పుడు తాత ఏమంటాడంటే, నన్ను షూటింగ్ కి తీసుకెళ్తున్నావు కానీ నాకు డబ్బులు ఇట్లా మొత్తం డబ్బులు నువ్వే తినేస్తున్నావు అనేసి అన్ని మీడియా ఛానల్స్ తో చెప్తున్నాడు. దాంతో సత్య ఏంటంటే, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, మీరు కూడా ఆలోచించవచ్చు కదా, అతను తాగుతున్నారని చెప్తున్నారు, అతను సిగరెట్లు తాగుతున్నారని చెప్తున్నారు. ఒక రకంగా చెడు అలవాట్లు ఉంటే మానిపించాలి, మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఇచ్చి ఒక తప్పు చేశారు. ఇప్పుడు అతను వయసు పెద్దది, అతని ఆరోగ్యం కూడా అంత బాగోలేదు. రీసెంట్ గానే గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు, ఈ వార్తలు కూడా వచ్చాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అయితే ఏంటంటే, ఇంకా సత్య ఈ రోజు పొద్దున్న స్టేషన్ కి వెళ్ళాడు. స్టేషన్ కి వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చాడు. నాకు చెప్పాడు రమ్మని. నేను వచ్చినప్పుడు నేను చెప్పాను, అవును కరెక్టే, తను చేసిన తప్పే, కానీ కంప్లైంట్ ఇదంతా అంటే సత్య అన్నాడు, అలా కాదు నేను కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెహికల్ లో ఎక్కి కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ తాత ఉన్నాడు. తాత చూసాడు కదా నన్ను, నేను వెహికల్ నుంచి దిగడము. అంటే నువ్వు కూడా సత్యకే సపోర్ట్ చేస్తున్నావా అన్నట్టుగా తాత అని వీళ్ళు వీడియో తీస్తున్నారు ఎక్కిచ్చే. తాత ఏమంటాడంటే, స్వాతి నాయుడు ఇది అన్యాయం, అంటే నువ్వు కూడా దగ్గరుండి నన్ను ఎక్కిస్తున్నావా అనేసి అన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, స్వాతి నాయుడు అరెస్ట్ చేపించిందా? తర్వాత ఏమన్నాడు, నాకు 3 కొడుకులు ఉన్నారు, లక్షలు తిన్నావు, అది నేను కాదు తను సత్యం అంటున్నాడు అనమాట. సో అందరు ఏమనుకుంటున్నారు, నేనేదో చేశానని. హీఈస్ ఆల్సో లైక్ మై ఫాదర్ ఏజ్, అట్లా నాకు అట్లా ఏం లేదు, నాకు జాలి దయ ఉంది. కాకపోతే ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే తాత చాలా మందిని తిట్టాడు, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు.
సత్యం తిట్టేసరికి ఏంటంటే సత్యం తీసుకోలేకపోయాడు. అంటే లైక్ ఎందుకు తిట్టాలి, నేను మంచి చేశాను కదా, బ్యాడ్ గా చెప్తున్నాడు అని. తిట్టినందుకో లేకపోతే మీకన్నా సత్య గారి కన్నా ఇంకా బాగా వైరల్ అయ్యాడని? అలా ఏం లేదు. సత్య ఏంటంటే ఎవరైనా అంటే ఒక తిట్టినప్పుడు రకంగా అలా కూడా అనుకోవచ్చు కదా. ఈ మధ్య కాలంలో స్వాతి నాయుడు అన్నా గానీ, అవును వైజాగ్ సత్య అన్నా గానీ, ఉప్పల్ బాలు అన్నా గానీ, నేనైతే ఎలా తీసుకుంటానంటే మనతో పాటు ఉన్న పర్సన్ మనకన్నా చాలా బాగా హిట్ అయ్యాడంటే ఐ ఫీల్ హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళు బాగా డెవలప్ అయినప్పుడు వాళ్ళు మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళ త్రూ మనం కూడా కొద్దిగా ఫేమ్ కావచ్చు కదా. అంతే తప్ప మన పక్కన ఉన్న వాళ్ళు ఫేమ్ అయ్యారని ఏ రోజు నేను బాధపడను, ఏడవను వాళ్ళ మీద. ఐ ఫీల్ హ్యాపీ. అట్లీస్ట్ మనం చెప్పుకోవచ్చు కదా మనతో పాటు ఉండే పర్సన్. ఇప్పుడు నేనైతే చెప్తా, తాత మనతో పాటు ఉండేవాడు కదా, సో తాత ఇట్లా ఫేమ్ అయ్యాడు. ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మహేష్ బాబు గారి అంత పెద్ద మూవీలో తాత డైలాగ్ తీసుకుని అంత చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండి స్ట్రగుల్ అవుతూ 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 అరిగిపోయిన చెప్పుల్లాగా జీవితాలు అయిపోతున్నాయి. అలాంటిది ఒక తాత ఒక బెగ్గర్ పర్సన్ కి అంత ఫేమ్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. అదృష్టం చాలా ఉండాలి. కానీ ఈ రోజు అలాగా తనని తీసుకెళ్ళడం అనేది బాధాకరమైన విషయమే. కాకపోతే ఇంకా అది సత్య పర్సనల్, ఇక తన ఒపీనియన్ కదా. మీ ప్రమేయం అయితే ఏం లేదు. ప్రమేయం అంటే నేను సత్యకి సపోర్ట్ గా వెళ్ళాను. సత్యకి నేను సపోర్ట్ గా వెళ్ళాను. పెద్ద వయసు అంటున్నారు, ఒక ఫాదర్ తో సమానం అంటున్నారు. అవును, అవి కూడా మీ మనసులో ఉండి కూడా మరి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అంటే నేను ఇవ్వలేదు కంప్లైంట్, సత్య ఇచ్చాడు. సత్యకి సపోర్ట్ గా ఉండమంటే నేను ఉన్నాను. మరి ఇప్పుడు ఒక వీడియో బయటకు వెళ్ళిందంటే ఇంకా అది వైరల్ అయిపోతుంది కదా. ఇప్పుడు సత్యాన్ని తిట్టిన వీడియో ఇంకెవరు డిలీట్ చేస్తారు, అది అలా వెళ్ళిపోద్ది. సత్యకి ఏంటంటే అందరూ పంపిస్తున్నారంట, నిన్ను అతను తిట్టాడు కదా, అతను నువ్వు ఇంట్లో పెట్టుకుని చూసుకున్నావు కదా, ఆ పాముకి పాలు పోసి పెంచినట్టు అయింది కదా అనేసరికి ఇంకా సత్యకి ఏంటంటే కోపం. ఇప్పుడు సత్య గారు అతనికి మందు పోయించడం కానీ సిగరెట్లు తాగించడం కానీ అది కరెక్ట్ కాదా? అంటే అండి అది సత్య ఇష్టం కాదు, తాత ఇష్టం. ఇప్పుడు తాగిన వాళ్ళు ఎలా ఉంటారు? చెప్పిన మాట వింటారు ఎవరిదైనా? వినరు. మరి తాగిన మైకంలో తిట్టుండొచ్చు కదా. అవును, అదే అంటున్నాడు తాత. కానీ తాగక ముందు కూడా తిడతాడు, తాగిన తర్వాత కూడా తిడతాడు. ఇంకా దాని గురించి అని. ఓకే రైట్, థ్యాంక్ యూ.